వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం. (2026) అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా దళపతి విజయ్ అడుగులు. అమెరికాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణ బాపును ఆకాశానికి ఎత్తిన అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ పొన్ని కొనేసా. భీమలదేవపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని రక్షించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం. గర్భిణీ మహిళను దూషిస్తూ వైద్యం చేయడానికి నిరాకరించిన గైనకాలజిస్ట్. ఆందోళన నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 7 నెలల గర్భిణీ మహిళ సాయి భవానీ గర్భసంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వేయరా, ఇక్కడి వరకు రావాలా అంటూ తనను తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ. హెల్త్ మినిస్టర్ నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం అంతటా ఎలాంటి దుస్థితి ఉందో అంటూ విమర్శిస్తున్న ప్రజలు. ఒకరోజు ముందు వచ్చినా ఒకరోజు ఎంతవరకు వచ్చినా నీకు అంత దుఃఖనా అట్లా ఇట్లా మాట్లాడతారు. మనకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పేదాకా కూడా ఆగదు. కూడా ర్యాష్ గా మాట్లాడుతుంది. వాళ్ళకైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఏం చేసుకుంటావు అని వాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా ర్యాష్ గా మాట్లాడుతుంది. సార్తో కూడా నేను రిజైన్ చేస్తా లేకపోతే ఏమంటారు వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరికి అసలు రెస్పెక్ట్ ఇస్తలేదు. డాక్టర్స్ అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదా పేషెంట్స్ బట్టి. ఇబ్బంది లేచి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అన్నది. లేకపోతే అప్పుడే వెళ్ళిపోయింది. నాకు ఆకలి అవుతుందని చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది. ఇది నా ఒక్కదానికి ఇబ్బంది కాదు, ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోదర్ సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. దామోదర్ సార్ ఏమో జోపేట నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు, దేశసాన్ని జోపేటలోనే అవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కున్నా ఏది తక్కున్నా అక్కడనే రాస్తున్నారు. ఇప్పుడు నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే ఈ చిన్న కుట్ల గురించి కూడా సంగారెడ్డికి రాసిన సంగారెడ్డిలో ఏమంటున్నానంటే ఈ చిన్న కుట్లు కూడా ఇక్కడ వేస్తారా, జోపేటకి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ జోపేటకి పంపించారు. అది వచ్చి మేడం చెప్తే మేడం రాని లోపలికి వెళ్ళమంటుంది. అంత దూరం వెళ్ళడం ట్రావెల్ సంగారెడ్డి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు మరి అంత దూరం నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం కరెక్టేనా? వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా పంపిణీ గురించి విచారించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.
కృష్ణగిరి మండల కేంద్రంలో ఆముదం పంటను పరిశీలించి ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్న విధానాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన జర్నలిస్ట్ కన్నూరి జయేష్ వారి తండ్రి కీర్తిశేషులు కన్నూరి శంకర్ పెద్ద కర్మ కార్యక్రమంలో భాగంగా డీజేఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. డీజేఎఫ్ ఫౌండేషన్ తరపున ప్రతి జర్నలిస్టుకు ఈ డీజేఎఫ్ యూనియన్ ఫౌండేషన్ ద్వారా భరోసా కల్పిస్తామని కన్నూరి రాజు తెలిపారు. ఆయా జిల్లాలలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని మేమున్నామని భరోసా ఇవ్వడం జరిగింది. పిఠాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రావణ శుక్రవారం చీరల పంపిణీ ఆఖరికి మహిళలకు తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని మరియు రసభాస గురైన అన్న స్థితికి చేరుకున్నామని బాధపడుతున్న మహిళలు. పాసుల పంపిణీ అంతా ఓ గోల్మాల్ అంటూ మహిళలు మాట్లాడుతున్న అసహనాన్ని BR9 టీవీ ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచుతుంది. పూర్తి అమ్మవారి గుడి చాలా తప్పండి. 9 గంటలు ఆడపిల్లలు ఏడిపించారు. ఓటు ఏమైనా వేయించుకున్నాడు, పిఠాపురం ఏమని గెలిచాడు, పిఠాపురం ఇంకా లేదు ఎరదీసేస్తానన్నాడు. ఒక ఆపరేల్ గుళ్ళో ఆడకూతురు పూజకి ఎలా చేస్తేనే రేపు పొద్దున సీజన్లో ఇంకేం చేయగలరు? ఇలా వేసిన అందరినీ బాధ పెట్టాడు. చాలా పొరపాటు. లేదా మామూలుగా ఎప్పుడు జరిగేలాగా 500 మందికి 100 మంది లైన్లో నుంచి వాళ్ళకి చెప్తే ఆడవాళ్ళు ఉన్నారు. ఇలాగా 3000 జనం ఉండిపోయారు. ఇలాగా ఎవరికి ఇచ్చారు? రాజకీయ నాయకుడు పెళ్ళవెత్తే గెలిచాడు, కార్యకర్త పెళ్ళవెత్తే గెలిచాడా, జనమందరూ ఎత్తే గెలరా? చాలా తప్పిది. ఇలాంటి పప్పులు ఇలాంటి తప్పు ఎప్పుడు ఏ రాజకీయ చేయకుండా మీడియా ఏమో ఈసారి జరగకూడదు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరం నందు వరంగల్, జనగాం, మైబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు పెన్షన్ మరియు జీపీఎఫ్ అదాలత్ పెన్షన్కు సంబంధించి వర్క్షాప్, జీపీఎఫ్ మరియు ఖాతాలకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి, పరిష్కరించడానికి వర్క్షాప్ కార్యక్రమంను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్ నిర్వహించారు. Welcome Srimati Sneha Sabarish, IAS Madam, District Collector of Hanmakonda. It also serves as a platform for addressing the grievances of pensioners and subscribers. ఈ అదాలత్ ముఖ్యోద్దేశం ఏమిటంటే అప్లై చేసినప్పటికీ ఏవైనా కారణాల వల్ల పెండింగ్లో ఉన్న పెన్షన్ మరియు జీపీఎఫ్ కేసుల యొక్క సెటిల్మెంట్,
అలాగే డిపార్ట్మెంటల్ అధికారుల నుండి సమాధానం లభించని కేసుల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతుంది. డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎంటైటిల్మెంట్స్, ప్లీజ్ స్పీక్ సార్. Good morning to one and all. I would like to extend a warm welcome, and I want to congratulate the department officials, the pensioners and the subscribers who are present here for this event. Welcome to the pension and the GPF Adalat, which is held at the Hanmakonda District Collectorate Complex. Reduce that burden on your part. We have initiated this program where we come to the district and try to address the issues, whatever the grievances that you have. So AG office that అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ ఏజీ ఆడిట్ మేడం, డిఏజీ, ఇద్దరు డిఏజీస్కి, ఆఫీసర్స్ ఫ్రమ్ ద ఏజీ ఆఫీస్, ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ద erstwhile districts of Warangal and Hanmakonda, పెన్షనర్స్ అండ్ అదర్ సిటిజన్స్, అందరికీ నమస్కారం. ఇంతకు ముందే చెప్పారు మన ఇద్దరు డిఏజీస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, అంటే మనం ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ సమావేశం, ఈ వర్క్షాప్ కండక్ట్ చేసుకుంటున్నాము అని క్లుప్తంగా, అంటే చాలామంది పెన్షనర్స్కి ఆల్రెడీ అవగాహన ఉంది. అన్ని డాక్యుమెంట్స్ ఆర్ అన్ని పేపర్స్ మీకు వెంటనే క్లియర్ అవ్వవు. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అంటే పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ హనుమకొండ శ్రీ వీరభద్రం గారు, జీపీఎఫ్ జనవా సరోజన గారు, పి ప్రభాకర్ గారు, జీపీఎఫ్ ఆథరైజేషన్ భూపాల్పల్లి, రాజు సదానంద్ గారు, పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ వరంగల్ డిస్ట్రిక్ట్, గారు ములుగు డిస్ట్రిక్ట్, శ్రీమతి కె వీరేంద్రమణి గారు, పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ భూపాల్పల్లి. ఈ వర్క్షాప్ సంబంధించి కొన్ని వివరాలు మా సార్ చెప్పారు. ఇప్పుడు అవి ఏంటంటే, ఈ సమస్యల పరిష్కారం కోసమని మేము టీమ్స్ని ఏర్పాటు చేసాం. అవి బయట ఉన్నాయి. కొన్ని టీమ్స్ జీపీఎఫ్ కోసం, కొన్ని పెన్షన్స్ కోసం ఉన్నాయి. మీరు నేరుగా వెళ్ళి మీ సమస్యలని లేక పెండింగ్ కాకుండా ఉన్నటువంటి మీ కేసుల గురించి ఉంది. జీపీఎఫ్కి సంబంధించి కుడివైపున, పెన్షన్స్కి సంబంధించి ఎడమ వైపున మా టీమ్స్ సిద్ధంగా ఉన్నారు. మీరు వారిని మీ అందరికీ నమస్కారం. కలెక్టర్ స్నేహా సబరీష్, officials from the treasury, officials from the departments, మార్నింగ్ మీ అందరికీ. ద ప్రిన్సిపల్ ఏజీస్ ఆఫీస్, నేను మా టీంతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. మేము ఇక్కడ మీ దగ్గర, యాజ్ షీ సెడ్, మీ డోర్ స్టెప్ పైన వచ్చాము. మేము మా ఆఫీస్ చీఫ్లీ 2 ఫంక్షన్స్ చేస్తాం మేము. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ a good response here. So once again, I urge all of you, please make use of this opportunity. Please clarify your doubts, and wherever you are still not having the required documentation, I request that you please go back and within 1 week time, 1 week lopala, please meeru mee documents emaina pending vouchers, pending documents, pending vouchers place lo COPs is kuda memo acceptance chestunnamo, certificate of payment. So 1 week lopala meeru ma దగ్గర నుంచి ఏం డాక్యుమెంట్స్ కావాలి అది ప్లీజ్ మాకు పంపించేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కొడుమూరు మండలం ఆమడగుంట్ల గ్రామం నందు కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి, శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి చైర్మన్ కేడీసీసీ బ్యాంకు కర్నూలు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన గ్రామ సచివాలయంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మీటింగ్ జరిగే
కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు, పాలకుర్తి, కొత్తూరు కలిపి 28 ఓట్లు అంటే మండలంలో ఉన్నటువంటి వాడిని మళ్ళీ అబద్ధాలు చెప్పలేము. దానికి శ్రీకారం చుట్టే ఎలక్షన్. సంక్షేమం అభివృద్ధితో పాటు మన కూటమి ప్రభుత్వం ఎంతో ఘనంగా అభివృద్ధిని చేస్తుంది అని సాక్షాత్కరించబడుతుంది. ఎందుకంటే ఈరోజు పంచాయతీ ఆఫీస్ని కూడా ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఈ గవర్నమెంట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి శ్రీశక్తి పథకం అయితేనేమి, అలాగే అన్నదాత సుఖీభవ, అలాగే అన్నా క్యాంటీన్లోని ఇలా గ్యాస్ పథకము, ఇలా ఎన్నో ఇప్పుడు సూపర్ 6 పథకాలలో ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేయడానికి దాదాపుగా ఇప్పటికి 90%ని క్లియర్ చేయడం జరిగింది సంవత్సరం. ఎందుకంటే కోడుమూరు నియోజకవర్గం ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ముఖ్యమంత్రులు నియోజకవర్గంలో అభివృద్ధి చెందిన తర్వాత ఒక అభివృద్ధి జరిగిందంటే కేవలం ఈ రోజు గాజులున్న ప్రాజెక్టు ఆ రోజు సంజీవయ్య గారి కృషి వల్లనే ఈ రోజు ప్రతి ఎకరాకు నీళ్లు పారుతుండడానికి ఒక నిదర్శనం కూడా డిఎంఎఫ్ నిధుల కింద అదనంగా 5 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ గ్రామాల అభివృద్ధికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలన్నా అభివృద్ధికి మాత్రం ఎవరు అడ్డుకున్నా దాన్ని అభివృద్ధిలో అడ్డుపడితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. అభివృద్ధిని మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాం ఈ గ్రామానికి అని చెప్పి కూడా సవినయంగా. సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల రెనోవేషన్ పనులను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రానున్న 3 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాలలో జరిగే అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసి చూపిస్తామని తెలిపారు. సంవత్సరంన్నర కాంగ్రెస్ పాలనలో సుల్తానాబాద్ పట్టణంలో 2 కోట్ల నిధులను పాఠశాలల అభివృద్ధికి కేటాయించామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. విజయనగరి నాయకత్వం, విజయనగరి ఒక్కటే అయిపోయి ఒక 10 కుర్చీలు అక్కడ ఆఫీస్ ఇంకొక బోర్డు వచ్చింది. హై స్కూల్ ఏదైతుందో దానికి హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి రత్నాకర్ రెడ్డి గారు మరి వారు ఇక్కడ మన 32 లక్షలతోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల మరి సంబంధించి కూడా రెనోవేషన్ చేసి మరి అటు ప్రాథమిక పాఠశాల కానీ ఇటు హై స్కూల్లో కానీ పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది ఉండదని చెప్పి మరి వాళ్లకు బెంచీలు, ఆనాడు మనం ఈ రోడ్డు వైండనింగ్ చేయడం కోసం జిల్లా కలెక్టర్ గారిని ఆనాడు నేను రమ్మని తీసుకొచ్చి రోడ్డు చూపించినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి స్కూల్ కానీ అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి పాత ఏదైతే కాలేజీకి సంబంధించినటువంటి మరి లైబ్రరీకి సంబంధించిన రూమ్స్ కానీ మరి అవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నప్పుడు మరి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పాత హై స్కూల్ కూడా శిథిలావస్థలో ఉన్నప్పుడు మరి అవన్నీ కూడా మనము కలెక్టర్ గారు అన్నీ తిరిగి చూడడం జరిగింది. మరి వాళ్ళ దానికి 1,50,00,000 శాంక్షన్ తీసుకున్నాం. టెండర్ పూర్తయింది. త్వరలోనే అంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే మరి దాన్ని ప్రారంభించుకోపోతా ఉన్నాం. పనులు ప్రారంభించుకుంటాం. మరి దాంతో పాటు ఇవాళ ఈ 32 లక్షలు, ఆ 1,50,00,000 దగ్గర 2 కోట్ల రూపాయలు మన ఇవాళ స్కూళ్ళకు వెచ్చించడం జరిగింది సంవత్సరాల కాలంలో. మనం పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇవాళ 190 మంది 96 మంది 200 మంది విద్యార్థులు ఉన్నారు. ఏది బాబులు కానీ పాపలు కానీ. రేపు రాబోయే రోజుల్లో మరి ఇంత బ్రహ్మాండంగా మనం స్కూల్ తయారు చేస్తూ ఉన్నాం కాబట్టి
ఈ 200కు వచ్చే సంవత్సరం 100 కలిసి 300 కావాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఆధ్వర్యంలో ఇటు హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ మీ ఆధ్వర్యంలో మరి మంచి విద్యను అందించి ఇంకా కూడా మేము ఇంత కష్టపడి మరి నేను కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మీకు ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతే అది మన వైఫల్యం కిందకి లెక్కకొస్తుంది. కానీ సుల్తానాబాద్ పట్టణంలో కానీ స్కూళ్ళు అభివృద్ధి చేసే విషయంలో కానీ రోడ్లు అభివృద్ధి చేసే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా నా ఆలోచన అంతా ఒకటే, మన లక్ష్యం అంతా ఒకటే. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి సంవత్సరం దాటింది. లాస్ట్ 10 ఏళ్ళు ఈ సుల్తానాబాద్ టౌన్ నిరాదరణకు గురైంది. అంటే లాస్ట్ 10 ఏళ్ళు దేశం అంతా కూడా ఇక్కడ అభివృద్ధి లేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి కుంటుపడ్డాయి. ఇవన్నీ ఓటెనక ఓటి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడం, మనకి ఇక్కడ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు ఉండడం, మరి వాళ్ళందరి సహకారంతో ఇవాళ సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాబోయే 20 సంవత్సరాలకు జరిగేటువంటి అభివృద్ధిని రాబోయే 3.5 సంవత్సరాల జరపాలన్నదే నా ఆకాంక్ష, నా ఆలోచన. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా పేరు పెట్టాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. కర్నూలు పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. చాందకడ 3 ఉన్నాయి కనిపిస్తుంది. దామోదరము సంజీవయ్య గారి పేరును ప్రస్తుత కర్నూలు జిల్లాకు ఆయన పేరును పెట్టాలంటని ప్రజలు ఎంతో అభిమానంతో కోరుతున్నారు. దామోదర సంజీవయ్య నిజాయితీకు మరి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిపోయి మరి ఏఐసిసి అధ్యక్షుడుగాను కేంద్ర మంత్రిగాను రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పనిచేసేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. నిస్వార్థమైన జీవితాన్ని గడిపాడు. ఈరోజు కూడా పెద్దపాడికి పోతే ఒక చిన్న పూరి గుడిసె మరి తాటాకులేసిన ఇల్లు ఉంది. అటువంటి నిస్వార్థపరుడి జీవితాన్ని మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో స్వచ్ఛత నిబద్ధత ఆయనలాగా విలువలతో కూడిన జీవితాన్ని గడపాలంటని ప్రజా సంఘాలుగా మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎంతో గౌరవాన్ని మరి ప్రజల్లో అభిమానాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 29-30వ తారీఖులో మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనకు ఏ పేర్లు పెట్టాలంటే నియమించాలంటేనే కార్యక్రమం జరుగుతుంది. ఆ కమిటీకి 29-30 వరకు మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఈరోజు కర్నూలులో మా పాత బస్టాండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరి ఈ పాంప్లెట్ను ఆయన చేతుల్లో పెట్టేసి మరి ఆయన పేరును కర్నూలు జిల్లాకు పెట్టాల్సిందిగా ఈ రాజకీయ నాయకులకు అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు దామోదరం రాధాకృష్ణ, పెద్దపాడు గ్రామం. మిత్రులారా, మీకు అందరికీ తెలిసిందే ఈ నినాదం, ఈ డిమాండు ప్రజల్లో వస్తున్నటువంటి డిమాండు చాలా కాలంగా ఇది పెండింగ్లో ఉన్న డిమాండ్ కూడా. ఇది దామోదరం సంజీవయ్య గారు
రాజకీయ వనంలోనే ఒక తులసి మొక్కగా మళ్ళీ విలువలకే విలువలు నేర్పించినటువంటి మహోన్నత వ్యక్తి మన దామోదరం సంజీవయ్య గారు. ఇక్కడ నుంచి మనకు పెద్దపాడు ఎంతో దూరం లేదు. పెద్దపాడు ఆయన నివాసం చూస్తే ఒక పూరి గుడిసె ఉంది, కానీ అక్కడ ప్యాలెస్లు కానీ ప్యాలెస్ల ముందు బెంచ్ కార్లు కూడా లేవు. అంత నిస్వార్థంగా చేసిన వ్యక్తికి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలతో పాటు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.